మన మధ్యలోనికి ఈరోజు ప్రత్యేకంగా దేవుని వర్తమానము అందించడానికి దైవజనులు హైదరాబాద్ నుండి రావడం ఎంతో సంతోషం. బ్రదర్ నోయల్ పరమనాస్ గారు, వారు డాక్టర్ పరమనాస్ గారు మరియు సంతోష పరమనాస్ గారి యొక్క కుమారులు. ఇంతకుముందు ఇక్కడ పరమనాస్ సాయి గారు ఇదే మన చర్చ్ గ్రౌండ్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనేక ప్రాంతాల్లో, తెలంగాణ, ఆంధ్ర అనేక ప్రాంతాల్లో చాలా పెద్ద సభలు, సువార్త సభలు దైవజనులు ఏర్పాటు చేస్తున్నారు. షకీనా క్రూసైడ్స్ అని వారు చాలా అద్భుతమైన సభలు నిర్వహించి అనేక ఆత్మలు రక్షణలోనికి రావడానికి, సంఘాలు జీవింపబడడానికి దేవుడు దైవజనులను బలంగా వాడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే వారి యొక్క కుమారుడు ఈరోజు మన మధ్యలోనికి రావడం సంతోషం. వారు కూడా దేవుని ద్వారా పిలుపు, దర్శనము పొందుకొని దేవుని గొప్ప పరిచర్య ఆయా ప్రాంతాల్లో అనేక దేశ విదేశాల్లో కూడా దేవుడు వాడుకుంటున్నారు. వారు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషం. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. నోయల్ పరమనాస్ గారి ఈ సమయంలో వాక్య పరిచయం చేయడానికి నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరం గట్టిగా చప్పలు కొడదాం. అదేవిధంగా బ్రదర్ ప్రేమ్ గారు కూడా ముందుకు వారు వచ్చి తర్జుమా చేస్తారు, ట్రాన్స్లేట్ చేస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. Hallelujah. హల్లెలూయా. How many of you are excited in the presence of the Lord? ఎంతమందికి దేవుడి సన్నిధిని బట్టి సంతోషం ఉంది? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. What a great joy and honor to be in Bhimgal Church today. మరి భీమ్గల్ చర్చ్ లో మీతో కూడా దేవుడి సన్నిధిలో ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. It has been a delightful experience. From the last 2 days we have been to many meetings. మరి గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో అనేకమైన మీటింగ్స్ కి వెళ్తూ ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. We had a fantastic revival meeting. ఒక అద్భుతమైన ఉజ్జీవ కూడిక నిన్న జరిగింది. And also we have attended Armoor Church in the morning. మరి ఆర్మూర్ సంఘాన్ని కూడా మేము దర్శించడం జరిగింది ఉదయము. So God has saved the best for the last for you people today. మరి చిట్ట చివరికి ఈ ఆరాధనకు మేము వచ్చి ఉన్నాము. అయినా కూడా చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మేము తీసుకొచ్చాము. Great things have happened in those meetings. మరి ఆ జరిగిన సభలలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడని నమ్ముచున్నాము. How many of you believe that God is going to do a mighty thing today? మరి ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు దేవుడు మీ జీవితాల్లో అద్భుతం జరిగించబోతున్నాడు అని? Hallelujah! హల్లెలూయా. Praise the Lord. వందనాలు. What a wonderful worship by Pastor Jeevaratnam garu. మరి జీవరత్నం అయ్య గారు చేసే ఆరాధన నాకు ఎంతో ఆనందంగా ఉంది. I was into the presence of the Lord when he was praising God. మరి ఆయన ఆరాధిస్తుండగా దేవుడి సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాను. The Bible says when your praises go up, your things that are being held on this earth comes down. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మన స్తుతులు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మన మీదకి వస్తూ ఉంటాయట. When the praises goes up, the walls of financial struggle, every addiction, every sickness comes down. మరి మనం దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, అది పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర నుండి మన ఆశీర్వాదము, మరి ఆ స్వస్థత, విడుదల మన జీవితంలో దిగి వస్తూ ఉంటుంది. Many Christians believe in the laws that are governed on this earth. చాలా మంది భూ సంబంధమైన ఆ యొక్క ప్రామాణికాలను మాత్రమే నమ్ముతూ ఉంటారు. We believe in the laws that are governed under heaven. కానీ మనము క్రైస్తవులముగా, దేవుని రాజ్య సంబంధులుగా పరలోక రాజ్య విలువలను, వాటిని గురించిన సంగతులనే మనము ధ్యానించాలి. You are not based on the law of the earth. మరి భూ సంబంధమైన ఈ యొక్క ఆ యొక్క విలువలను బట్టి మనం జీవించొద్దు. You are based on the law of heaven. పరలోక సంబంధమైన విలువలను బట్టి మనం జీవించాలి. You know how does the law of heaven operate? మరి పరలోక సంబంధమైన నియమాలు ఏ విధంగా పనిచేస్తాయో మీకు తెలుసా? Anybody? మీకు తెలుసా? The law of heaven always operates through faith. మరి పరలోక సంబంధమైన ఆ రాజ్యము, ఆ ప్రభావము మన విశ్వాసం ద్వారానే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. We are governed by our faith in the heaven. మరి మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ పరలోక రాజ్యము యొక్క ఆ యొక్క నియమావళిని మనం పొందుకుంటూ ఉంటాము. That's the reason the end of the world is not end of you. భూమి అంతమైపోయినప్పటికీ కూడా నీకేమీ జరగదు. అక్కడి నుండే నీవు మొదలు పెట్టొచ్చు.
When the world goes through financial crisis, it is not your portion. లోకమంతా కూడా ఆర్థిక లేమిలో ఉండొచ్చు, సంక్షోభంలో, కానీ దేవుడి రాజ్యంలో నీవు సమృద్ధిగా జీవించాలి. When the world is going through dire consequences, wars and diseases and what else is happening, but it is not your portion. లోకంలో ఎంతో చీకటి కమ్ముకొని ఉండొచ్చు, భయభ్రాంతులతో ఉండొచ్చు, మరి యుద్ధాలు, కరువులు ఉండొచ్చు, కానీ దేవుడి రాజ్యంలో అవన్నీ నిన్ను ముట్టలేవు. Whatever happens to the world will not happen to you. లోకము వేరు, మీరు వేరు, అవి మీకు జరగాల్సిన అవసరం లేదు. I believe no harm shall come near you. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయలేదు అని వాక్యం సెలవిస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So let's just believe in the word today. మరి ఈరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తాం, దాన్నే నమ్ముదాము. I request everyone to pay attention to every word that is coming out of my mouth. నాలో నుండి దేవుడు మాట్లాడే ప్రతి మాట యందు మీరు దృష్టి ఉంచాలని నేను కోరుకుంటున్నా. So let us just look into prayer. మరి ఒకసారి యేసు వైపు చూద్దాము. Father, in the name of Jesus, ప్రార్థించుకుందాం. పరలోకమందునున్న మా తండ్రి, we come before you, Lord. ఇదిగో నీ సన్నిధికి మేము వస్తున్నామయ్యా. As the word is preached, వాక్యం ప్రకటిస్తుంటుండగా we pray that the manifestation of the word brings forth its fruit. ఇదిగో దేవుని శక్తి నీ వాక్యం అట్లా ప్రత్యక్షపరచబడి ఆ ఫలమును మేము చూచేదము. We pray that the lives will not be the same anymore. ఓ జీవితాలు మారిపోవును గాక. Let your presence come down in this place. నీ సన్నిధి ఇంకను ఇక్కడ కుమ్మరించబడును గాక. I believe that everything that you have destined for this church may come to pass. ప్రభువా, ఏదైనా కూడా ఇక్కడ జరిగే ప్రార్థనలన్నీ కూడా నెరవేర్చబడును గాక. In the name of the Father and the Son and the Holy Spirit I pray. Amen. యేసు నామమును బట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. I believe that we are in the midst of the Holy Ghost. మరి మనందరం కూడా పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆవరణంలో ఉన్నాము. Amen. ఆమేన్. We are not in a funeral service. మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోండి, ఏదో సంతాప కూడికలో మనం లేము. We are in the presence of the Lord. మరి దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. If there is something dead in this place, it is going to come back to life. ఏదైనా దేవుడి సన్నిధిలో మృతతుల్యమైనదిగా ఉన్నట్లయితే అది తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. I believe your dead finances will come back to life. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఆ యొక్క మృతతుల్యమైన ఆర్థిక వనరులన్నీ కూడా తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. If you have been waiting for God's presence to manifest in your life, in your any specific area of life, it's going to happen today. నీ జీవితంలో ఎక్కడైనా ఏదైనా పరిస్థితిలో దేవుడి శక్తి పని చేయాలి అనుకున్నట్లయితే ఈ రోజే అది మొదలవుతుంది. If you believe, shout hallelujah. నువ్వు నమ్మినట్లయితే హల్లెలూయా చెప్పండి. I came all over from Hyderabad to Bhimgal to not to preach about a dead Jesus. మరి హైదరాబాద్ నుండి భీమ్గల్ వరకు నేను ఎందుకు వచ్చానంటే ఒక మృతుడైన చనిపోయిన యేసుని గురించి చెప్పడానికి రాలేదు. The one whom I serve, the one whom I believe, the one whom I believe is the one and the only true risen Savior. నేను నమ్ముతూ ప్రకటించుచున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు, ఆయన రక్షకుడు. Salvation does not come by anything. రక్షణ అనేది వేరే ఏ విధంగా లోకంలో నుండి రాదు. Salvation is the name of the person. రక్షణ అనేది యేసు ఒక నామము అందు మనకు అనుగ్రహించబడి ఉన్నది. Salvation is not found in pastor. మరి రక్షణ అనేది ఏదో సేవకులలో మనుషుల్లో లేదు. Salvation is not found in any church or any place or any denomination. రక్షణ అనేది ఒక డినామినేషన్ లో లేదు, కానీ Salvation is only in the name of the Almighty God. His name is Jesus. మరి రక్షణ అనేది మనకి కేవలం దేవుడి దగ్గర నుండి, సర్వశక్తిమంతుడి దగ్గర నుండి అనుగ్రహించబడుతుంది. అది కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు. Hallelujah. హల్లెలూయా. Today I am going to preach about the favor and blessing of God. ఈ రోజు మరి దేవుడి కృప, వాత్సల్యము, ఆశీర్వాదం గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. It doesn't depend upon our situation, what we are undergoing. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాంతో సంబంధం లేదు. దేవుడి వాక్యం వాటన్నిటిని అధిగమించగలదు. You may think that I have lost a job, I have lost my health, I have lost my everything. ఓ నా పరిస్థితి బాలేదు, కుటుంబంలో అన్ని కలతలే, ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. The word of the God is so powerful that it can overturn the situations. ఓ దేవుని శక్తి ఎంతో, దేవుని వాక్యం ఎంతో శక్తి గలదు. నీ పరిస్థితిని తారుమారు చేయగలదు, మార్చివేయగలదు. One moment is enough for the Lord. ఒక్క క్షణము దేవుడికి సరిపోతుంది. నీ జీవితం One మారిపోగలదు. encounter with the Lord is going to change your life. దేవునితో ముఖాముఖిగా ఒక ప్రత్యక్షత సమయం నీ జీవితాన్ని మార్చివేయగలదు. I believe the blessing of the Lord is going to come on this place. ఓ నేను ప్రవచిస్తున్నాను, దేవుని ఆశీర్వాదం మీ అందరి మీదకి వచ్చులాగున ప్రవచిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. The favor does not come upon your life based on what you have done in your life. ఓ నువ్వేదో చేసేదాన్ని బట్టి మాత్రమే దేవుని కృప ఆధారపడి లేదండి.
The favor comes by God through His grace. మరి దేవుడి కృపా కనికరము ఆయన మంచితనాన్ని బట్టి మనకు అనుగ్రహించబడుతుంది. It is an unmerited, undeserved favor, my dear friends. అంటే మన క్రియలను బట్టి కాదు కానీ మరి అది ఆయన కృపను బట్టి అనుగ్రహించబడుతుంది. The day you were saved, you were under His grace. ఏ రోజైతే యేసును నమ్ముకున్నావో, రక్షించబడ్డావో, ఆ రోజే ఆ కృపా వాత్సల్యముకు పాత్రుడిగా నువ్వు మారిపోయావు. We are declared blessed when God has died on the cross 2000 years back. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణించినప్పుడే ఆయన నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. Every blessing on that cross is unleashed by His sacrifice on that cross. మరి ఆ సిలువలో ఆయన చేసిన బలియాగం వలన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడడానికి మీరు యోగ్యులుగా ఉన్నారు. The simple truth of the matter is very simple, my dear friends. సర్వసాధారణమైన సత్యం ఏంటంటే there is no formula or there is nothing you need to do to receive the blessing of the Lord. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ఏదో చేయాలి అని కాదు కానీ the simple truth of the matter is all you need to do is just believe. నువ్వు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా చేయవలసింది ఏంటంటే యేసు ప్రభువు అందు విశ్వాసం ఉంచాలి, సిలువ యాగాన్ని నమ్మాలి. when you believe with your heart, మరి హృదయమందు విశ్వసించినట్లయితే, when you confess it with your mouth, నోటితో దానిని ఒప్పుకున్నట్లయితే, your situations will change. నీ పరిస్థితులన్నీ కూడా మారిపోగలవు. the word that is coming out of my mouth today, నా నోట్లో నుండి వెలువడే ప్రతి మాట, it carries power. అది దేవుని శక్తిని మీ వద్దకు it తీసుకొస్తుంది. has the power to change your situations. అది దేవుని నీ పరిస్థితులను మార్చివేయగల శక్తి కలిగిన వాక్యము. everywhere we go in the presence of the Lord, మరి దేవుడి సన్నిధిని మేము మోసుకొని వెళ్తుంటాము ప్రతి స్థలానికి కూడా. you might think that I am very blessed. You may think that I am very blessed, I am very rich. మీరు అనుకోవచ్చు నేను చాలా ఆశీర్వదించబడ్డాను, నేను చాలా ఐశ్వర్యవంతుని అని. You might be adjusted in your life. నీ జీవితంలో నువ్వు పరిస్థితులతోని అలాగే ఉండిపోయి ఉండొచ్చు. Trust me, what God has planned for you exceeds beyond your expectation and wildest dreams. మీరు నమ్మండి, మీరు ఇప్పటివరకు కలిగి ఉన్న ఆశీర్వాదాలన్నిటికంటే కూడా ఇంకా మీరు ఊహకు అందని ఎన్నో గొప్పవైన సంగతులు, ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. Hallelujah. Hallelujah. How many of you believe that something supernatural is going to happen in your life? ఎంతమంది నమ్ముతున్నారు ఏదో మానవ అతీతమైన అసాధారణమైన దేవుని కార్యము నా జీవితంలో జరగబోతుందని? God can do anything, my dear friends. దేవుడు ఏదైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు ఆయన. You are not governed by the laws of the earth, ఈ భూ సంబంధమైన నియమావళిని బట్టి మీరు జీవించాల్సిన అవసరం లేదు, but by the laws of heaven. పరలోక సంబంధమైన మహిమ ప్రభావమును బట్టి మీరు జీవించాలి. Let's look about what God says about the law of faith. మరి విశ్వాసమును గురించిన ఆ సూత్రము గురించి దేవుడు ఏం చెప్తున్నాడో గమనించండి. Romans chapter 3 verse 27. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా ఉంది. Where is boasting then? ఎక్కడ నా అతిశయాస్పదము ఎక్కడ? It is excluded by what law? మరి నేను దేనిని బట్టి అతిశయించదను? Is it because of works? మరి నా క్రియలను బట్టా? No, కాదు గాని, but by the law of faith. కానీ ఆ యొక్క విశ్వాసమును బట్టి నేను అతిశయిస్తాను. The law of faith comes into action and operation when you believe and when you speak the things. మరి ఆ విశ్వాసమును నమ్మినప్పుడు, నమ్మకముతో దృఢముగా ప్రకటించినప్పుడు అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let us also look at Galatians chapter 3 verse 6 to 9. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు చదువుదాం. So also Abraham believed God, ఇక్కడ అబ్రహాము దేవుడిని నమ్మెను, and it was credited to him as righteousness. అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా రాయబడి ఉంది. Understand then అర్థం చేసుకుందాం. that those who have faith are children of Abraham. ఎవరైతే విశ్వాస సంబంధులో వారందరూ కూడా అబ్రహాము సంతానమే. So then those who are of faith are blessed with believing Abraham. కనుక ఎవరైతే విశ్వాస సంబంధులో వారందరూ కూడా అబ్రహాంతో కూడా ఆశీర్వాదమునకు పాత్రులు, వారసులు. For all who rely on the works of the law, ఎవరైతే దేవుడిని విశ్వసించకుండా వారి స్వక్రియల మీద ఆధారపడతారో, for all who rely on the works of the law are under a curse. మరి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సిలువను పక్కకు పెట్టి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటారో వారు శాపగ్రస్తులు. As it is written, అక్కడ రాయబడి ఉన్నది, cursed is everyone మరి అందరూ కూడా శాపగ్రస్తులే, who does not continue to do everything written in the book of the law. ధర్మశాస్త్రమును అంతటిని నెరవేర్చువాడు మాత్రము తప్ప అక్షరాన్ని ఒకవేళ తప్పిపోయినా కూడా వాడు శాపగ్రస్తుడు. It means that the blessing of Abraham is your blessing also. ఈ రోజు ఒక విషయం గమనించాలి, అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదం అంతా కూడా క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. People think that blessing means financial prosperity. కొంతమంది అనుకుంటుంటారు ఆశీర్వాదము అంటే కేవలం చాలా డబ్బు ఉండాలి అని.
It doesn't work like that. అలా మాత్రమే ఉండదండి. The blessing comes on you first. ముందుగా నీ మీదికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. And when blessing comes on you first, నీ మీదికి మొదటగా దేవుడు ఆశీర్వాదాన్ని పంపించిన తర్వాత financial prosperity follows. ఆ తర్వాత మిగతా విషయాల్లో నీవు దీవించబడ్డ తర్వాత నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంటాయి. Good health follows. తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంటుంది. Your spiritual growth and anointing increases. మరి ఆత్మీయకముగా మరి అభిషేకం విషయంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. A lot of people say that God has blessed me with a house. కొంతమంది అంటూ ఉంటారు దేవుడు ఆ ఇంటి ద్వారా నన్ను దీవించాడు అని. God blessed me with a house. God blessed me with a car, they say. ఆ కార్లో నా దీవెన ఉంది, ఆ ఇంట్లో నా దీవెన ఉంది అనుకుంటూ ఉంటారు. God, they see the things that the blessings are in material things. ఆ కార్లోనో ఆ భౌతిక సంబంధమైన పదార్థములలో కార్లో ఇంట్లో దేంట్లోనో ఆశీర్వాదం ఉంది, నాలో కాదనుకుంటూ ఉంటారు. Let me tell you, విషయాన్ని గమనించండి. God blessed you first. దేవుడు మొట్టమొదటిగా వాటన్నిటిని కాదు నిన్నుగా దీవించాడు. Then the result of this blessing is car, finances, bungalows and everything. అయితే నీవు దీవెన నొందావు దేవుడి ద్వారా కాబట్టి నీలో నుండి ఇవన్నీ కూడా ఆర్థికంగా మరి అన్ని విషయాల్లో కూడా నువ్వు దీవించబడుతూ ఉంటావు. Financial prosperity is not just a blessing. కేవలము డబ్బు మాత్రమే కాదండి ఆశీర్వాదం అంటే. We are chasing something very big. అంతకంటే కూడా చాలా పెద్దదైన దీవెనలు దేవుడి దగ్గర నుండి అనుగ్రహించబడతాయి. We are focusing on improving on all areas of our life. అన్ని విషయాలలో కూడా మనము దీవెన నొందాలి, ఆశీర్వదించబడాలి, ఎదగాలి. In all areas of the life, I mean physical, spiritual and financial. అంటే ఆర్థికముగా, ఆత్మీయముగా, ఆరోగ్యపరముగా అన్ని విషయాలలో కూడా the blessing comes and overshadows everything. దేవుని ఆశీర్వాదం వచ్చేసి నిన్ను అధిగమించేస్తూ ఉంటుంది. When it overshadows, you walk under the roof of blessing. అది నిన్ను అధిగమించినప్పుడు అది నీ మీద ఒక గొడుగులాగా నీడలాగా ఉంటుంది. When you are under the blessing of the Lord, ఆ దైవ దీవెనలో ఆ నీడలో నీవు ఉన్నప్పుడు you are not governed by the blessings of the earth. అది భూ సంబంధమైన వాటితో నీకు సంబంధం లేదు. You are governed by the blessing that is on your head. నీ తల మీద ఉన్న ఆశీర్వాదమే నీకు ఆ దీవెన. It is wherever you go, the blessing follows. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దీవెన నొందుతూ ఉంటావు, వారు దీవెనచబడుతూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. It doesn't matter where you are going. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది విషయం కాదు. In which city or state you are moving. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ గ్రామంలో ఉన్నావు అన్నది విషయం కాదు. Which company and which market you are going and exploring. ఎక్కడ వ్యాపారం, ఎక్కడ పని చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. It doesn't matter which business you are doing. ఏ వ్యాపారం చేస్తున్నావు అన్నది కాదు కానీ. And if you understand this, నువ్వు ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవాలి. whatever you do will be blessed. నువ్వు దీవించబడ్డట్లయితే దేవుడి ద్వారా నువ్వు చేసేది ఏదైనా కూడా అది కూడా దీవెన నొందుతుంది. The blessing of the Lord is like a roof on your head. దేవుడి దీవెన నువ్వు పొందుకున్నట్లయితే అది నీ మీద కప్పబడి ఉంటుంది. Wherever you are walking, you are carrying that blessing. నువ్వు ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా నీ ద్వారా అక్కడికి దీవెన వస్తుంటుంది. When God called me into ministry, దేవుడు నన్ను పరిచర్యకి పిలిచినప్పుడు God blessed me. దేవుడు నన్ను దీవించాడు. And he said that wherever you go, you will carry that blessing. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ద్వారా ఆ ఆశీర్వాదం ఇతరులకు అనుగ్రహించబడుతుందని. And wherever you go, the anointing of the Lord will follow you. నేను వెళ్తున్నప్పుడు ఆ అభిషేకము నన్ను వెంబడిస్తూ ఉంటుంది, నాతో ఉంటుంది. And the blessing of the Lord is like an umbrella on the head. నా తల మీద ఒక గొడుగు వలె, ఒక నీడ వలె ఆ యొక్క అభిషేకం ఉన్నది, ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. And I have that blessing on my head now. మరి ఇప్పుడు కూడా నమ్ముతున్నాను నా తల మీద అటువంటి అభిషేకం. Wherever you go, it will follow you. నేను ఎటు నడుస్తున్నా వెళ్తున్నా ఆ అభిషేకం నాతోనే ఉన్నది. I believe of the blessing of the Lord in this place. ఆ అభిషేకము మీతో కూడా, మీలో కూడా ఉండును గాక. A blessing of the Lord is on this ministry. మీ ఈ పరిచర్యలో అభిషేకం పని చేయును గాక. I have heard a great testimony of Apostle Shadrach Garu. నేను అపోస్తల ఆ షద్రక్ అయ్యగారి గురించి గొప్ప గొప్ప సంగతులను నేను విన్నాను. And they said that he has a very wonderful testimony. చాలా గొప్ప సాక్ష్యం ఉంది ఆయనకు. The greatest testimony is గొప్ప సాక్ష్యం ఏంటంటే what he has undergone and what he has done. మరి ఆయన ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు అవన్నీ కూడా. But more than that, he is blessed. వాటన్నిటిని మించి ఆయన దీవించబడ్డాడు, ఆయన అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. That is the greatest blessing that a man can have. అది నిజమైన ఆశీర్వాదం అంటే.
So wherever he goes, there is a law of faith operating. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్వాసం ద్వారా అనేకులు మరి రక్షణలోకి వస్తూ ఉన్నారు. I've been told that there was nothing in Armoor when he came here. మరి నేను అనుకున్నాను ఆర్మూర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు అని అనుకున్నాను. And God has blessed him and he has created many churches. ఆయన మొదటగా వచ్చినప్పుడు ఆర్మూర్లో ఇక్కడ ఏమీ లేదు అని నేను విన్నాను. కానీ తన ద్వారా అనేకమైన సంఘాలు స్థాపించబడ్డం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం అని నేను తెలుసుకున్నాను. He not only blessed you people, ఆయన కేవలము మీకు మాత్రమే ఆశీర్వాదకరంగా లేడు కానీ but all Nizamabad. మరి నిజామాబాద్ అంతటికి కూడా ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడని. That is the power of blessing, my dear friends. ఈ ఆశీర్వాదం అంటే నీ ద్వారా అనేకులు దీవించబడాలి. Hallelujah. హల్లెలూయా. I believe that the same blessing is going to come upon your life. నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను, అటువంటి ఆశీర్వాదమే మీరు కూడా కలిగి ఉండాలని. The blessing of the Lord is not a respecter of a person. అయితే దేవాది దేవుడు మనుషుల ముఖాలను చూసి ఒక్కొక్కరిని అంటే దేవుడు It doesn't depend upon the circumstances you are going through. పరిస్థితులను బట్టి కాదు కానీ దేవుడు ఆయన కృపను బట్టి దీవిస్తాడు. పక్షపాతి కానే కాదు. The same God that has blessed Apostle Shadrach Garu can bless you too. మరి ఏ దేవుడైతే మన శద్రక్ అయ్యగారిని దీవించాడో అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని కూడా అలా చేయాలి అనుకుంటున్నాడు. It depends on the law of faith. అయితే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అది. How many believe and you have that faith? ఎంతమంది నమ్ముతున్నారు అటువంటి విశ్వాసము నాకు ఉంది అని? Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You may be standing in a barren land. నువ్వు ఒక ఎండిన ప్రదేశంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. It may be a barren land. అది మొత్తం ఫలహీనమైన ప్రదేశం. There is no scope to grow. There is nothing there. అసలు దీవించబడడానికి ఎదగడానికి నాకు ఆస్కారం లేదు. You may say that the place is waste to invest any money and nothing will happen that place. ఏ పని చేయలేను, నేను వృద్ధి పొందలేని పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. Everybody might have gone there and have seen losses. ఓ నేను ఎన్ని చూసినా కూడా ఎందరిని అంటే నేను ఏం చేసినా కూడా అంతా కూడా కోల్పోయాను అని అనుకుంటున్నాను. The people may say that nothing, no ministry can happen in that place. ఓ అసలు పరిచర్య అంటూ నేను చేయలేను ఈ ప్రదేశంలో అని మీరు అనుకోవచ్చు. But when an anointing of a man, కానీ ఒక ప్రత్యేకమైన అభిషేకము మీకు అనుగ్రహించబడ్డప్పుడు, when he steps on that barren land, మరి ఆ అభిషేకంతోని ఆ యొక్క ఎండిన స్థలంలో నీవు అడుగుపెట్టినప్పుడు the barren land becomes a blessing. ఆ ఎండిన భూమి కూడా ఫలభరితంగా మారిపోవడం నువ్వు చూస్తుంటావు. Because he is crowned by the blessing of the God. ఎందుకయ్యానంటే అది దేవుని ఆశీర్వాదమును అభిషేకమును బట్టి అలా జరుగుతూ ఉంటుంది. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ I see prosperity. అక్కడ సమృద్ధి ఐశ్వర్యాన్ని నేను గమనిస్తూ ఉంటాను. It's nothing to do with the place that I'm preaching. అక్కడ ఆ ప్రదేశంతో నాకు సంబంధం లేదు, దేవుని వాక్యంతోనే సంబంధం. It has nothing to do with the people. ప్రజలతో సంబంధం ఏం లేదండి. It has nothing to do with the offering that people give. ఓ వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు అన్నది కానుకల గురించి కాదు. We do not go to the village expecting offering. ఓ మేము పల్లెలకు ఏదో కానుకలు ఆశించి వెళ్ళటం లేదు కానీ we believe that we have come, we have that blessing, we want to be blessed. ఓ మేము ఎందుకు అక్కడికి వెళ్తున్నామంటే దేవుడు మా మీద ఆశీర్వాదాన్ని ఉంచాడు, మా ద్వారా మీరు కూడా సమృద్ధి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. We believe that the Lord is the source of everything. ఎందుకనంటే మనందరిని దీవించేది ఆశీర్వదించేది దానికి కారణము మూలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. When I started doing ministry, మరి నేను పరిచర్య మొదలుపెట్టినప్పుడు there might be many people who want to do ministry. ఎంతో మంది కూడా పరిచర్య చేయాలని అనుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. When I started doing ministry, miracles happened. అయితే నేను పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. I thought that I have everything, wherever I go I will get money. నేను అనుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు డబ్బు చాలా వస్తూ ఉంటుందని. When I prayed for people, ప్రార్థిస్తున్నప్పుడు ప్రజల కొరకు, when I saw that healing happened, వారికి ఆ స్వస్థత జరుగుతున్నప్పుడు nobody gave me money. అయితే నాకు ఎవరు కూడా నాకు డబ్బు ఇవ్వలేదండి. I said to myself, I have done so much, I did good preaching, I healed many people, I did not get any money. అయితే పరిచర్య చేస్తున్నాను, స్వస్థతలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, కానీ నాకైతే ఏమీ ఆర్థికంగా మార్పు రావటం లేదు. God told me, దేవుడు అన్నాడు అప్పుడు, God told me, you are looking at people. నీవు ప్రజల వైపు చూస్తున్నావు, ప్రజల వైపు చూడకూడదు అని అన్నాడు. God said, look at me. దేవుడు అన్నాడు పరిచర్య చేయి కానీ నా వైపు మాత్రమే చూడాలి అన్నాడు. No pastor is your resource, no church is a resource, no people is your resource, I am your source. ఏ సంఘస్థులు, ఏ సేవకులు, ఎవరు, ఏ కుటుంబాలు కూడా నిన్ను అంటే వారి ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ ఆశీర్వాదమునకు కారకుడిని నేనే, నా యందే నీ విశ్వాసం ఉంచాలన్నాడు. And I said to myself,
అయితే నాతో నేను అనుకున్నాను, I said, Lord, I just look up to you. ప్రభువా ఈ దినము నుండి నీ వైపే చూస్తా. I believe in you. What you have destined for me is greater than what people can offer me. అయితే నీవు నాకు అనుగ్రహించేది, నా కొరకు ఎన్నుకున్నది ప్రజలు ఇచ్చేదానికంటే ఎంతో గొప్పది అని. Then my situations improved. అప్పటి నుండి నా పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. My ministries were never the same. నా పరిచర్య కూడా ఎంతో ఉన్నతంగా మారిపోయింది. And God blessed me abundantly. దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తున్నాడు. God blessed me abundantly with good team members. నాకు అదే మంచి నాతో కూడా వచ్చిన బృందము వారు కూడా ఎంతో మంచివారు. God has helped me to connect with different kind of people. మరి అనేక మంచి మంచి వాళ్ళతో కూడా దేవుడు నన్ను కల్పిస్తూ ఉన్నాడు. It is all because God's blessing. నా జీవితంలో పరిచర్యలో జరిగేటివన్నీ కూడా దేవుడి వలననే జరుగుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. So look, you have to always believe that Lord is your source. కనుక ఎవరి వైపు చూడాలంటే దేవాది దేవుడి వైపే చూడాలి. ఆయననే నాకు ఆధారం అని నమ్మాలి. Most evangelists travel around the world. చాలా మంది సువార్థికులు కూడా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. Why they travel? Because they will get lot of offering. ఎందుకనంటే కొన్నిసార్లు అనుకుంటూ ఉండొచ్చు ఏదో డబ్బు వస్తుంటుందని, where they can pay their bills. కాబట్టి నా యొక్క బిల్స్ అన్ని కూడా కట్టొచ్చని. If I go to foreign place, there I will get lot of money. బయట దేశాలకు వెళ్తే ఏదో జరిగిపోద్దు అని అనుకుంటూ ఉంటారు. Nothing is there in India, they say. భారతదేశంలో ఏమీ లేదు, బయట దేశాలకు వెళ్తేనే ఏదైనా జరుగుతుంది. Everything is the lot of poverty, nothing will come out of this land, they say. బయట దేశాలతో మరి చూసుకుంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ అంతా ఎండిన పరిస్థితి, బీడు భూములే అనుకోవచ్చు. Why are you going and wasting your time? ఎందుకు మరి ఇండియాలో నాతో అంటూ ఉంటారు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, బయట దేశాలకు వెళ్ళు అని. It is not that it is not an attitude of God. అయితే దేవుడు అటువంటి వైఖరిని కలిగి ఉండడు, ఒప్పుకోడండి. It is not the attitude an evangelist should carry. మరి అటువంటి వైఖరిని సువార్థికుడు కూడా కలిగి ఉండొద్దు. We should carry an attitude that wherever we go, the blessing of the Lord comes in that place. ఎటువంటి ఎండిన పరిస్థితిలోకి వెళ్ళినా కూడా నేను దీవించబడి దేవుడు నన్ను దీవించి నా ద్వారా అనేకుల్ని దీవిస్తాడు అని దేవుడి వైపు చూసి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. I believe that God has greater things to do in India. కనుక ఈ భారతదేశంలో గాని మీ జీవితంలో గాని దేవుడి వైపు చూడండి, గొప్ప కార్యాలు మీ కొరకు దాచి ఉంచాడు. Whenever I prophesied and God has revealed to me things about people, మరి నేను కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. he showed me that there was a house built for a man. There was a big God prophesied. I was praying over a man in one of my church services, and God showed me a big home, duplex house. ఒక వ్యక్తి కొరకు ప్రార్థిస్తుండగా తన ముందు ఒక పెద్ద గృహాన్ని మరి దేవుడు నాకు చూపిస్తున్నాడు. He said that I have no idea what will happen. అయితే ఆయన అన్నాడు, బాబు ఆ ఇల్లు గురించి నువ్వు చెప్తున్నావు కానీ నాకేం సంబంధం లేదు దాని గురించి అని అంటున్నాడు. Then after few days, అయితే కొన్ని రోజుల తర్వాత he said that God has blessed me with a duplex house. నువ్వు చెప్పినట్లుగానే ప్రవచించినట్లుగానే దేవాది దేవుడు నిజంగా ఒక కొత్త గొప్ప గృహాన్ని నాకు ఇచ్చాడు. It exceeded his expectations. ఆయన ఊహకందని విధంగా దేవుడు దీవించాడు. Hallelujah. హల్లెలూయా. God is beyond your expectations and beyond your thinking. అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా దేవుడు ఎంతో గొప్పవాడు, ఏదో గొప్ప కార్యాలు జరిగించగలడు. God can bless this church. దేవుడి సంఘాన్ని దీవించుచున్నాడు. God can bless everything which we have today. మరి నువ్వు కలిగి ఉన్న దానంతటిని కూడా దేవుడు దీవిస్తున్నాడు. I believe that the roof of blessing is on our head today. మరి దేవాది దేవుడి యొక్క ఆశీర్వాదములు మన మీద ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Currently you are under the roof of the blessing of the Lord. ఎంతమంది నమ్ముతున్నారు ఈ యొక్క పైకప్పు అనే ఆశీర్వాదం కింద మీరు ఉన్నారని? You may not see it, but I can see it. మీరు చూడకపోవచ్చు కానీ విశ్వాసంతో నేను చూస్తున్నాను. Your lives will not be the same again. జీవితాలు ఈ విధంగా ఉండవు, ఈ రోజు నుండి మారిపోతాయి. I challenge you. మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. In the next 6 months, వచ్చే 6 నెలల్లో when you look back today, మరలా ఈ వెనుకకు తిరిగి చూసుకున్నప్పుడు you will see that your life will not be the same again. నిజంగానే మీరు చెప్పినట్లుగా నా జీవితం ఎంతో వృద్ధి చెందింది అని. And when you look back at your things, మరలా నువ్వు వెనకాల పరిస్థితుల వైపు చూసినప్పుడు you will have only one testimony. నీకు గొప్ప సాక్ష్యం ఉంటుంది. Only you could have done that, Lord. దేవాది దేవా, ఈ యొక్క గొప్ప కార్యాలన్నీ మీరు మాత్రమే చేయగలరు, మీరే చేశారని సాక్ష్యం చెప్తారు. This is the testimony that you are going to share. ఇటువంటి గొప్ప సాక్ష్యాలు మీరు చెప్పబోతున్నారు. How many of you believe it? ఎంతమంది నమ్ముతున్నారు? Then raise your hand. చేతులు ఎత్తండి.
and say that I am going to be blessed this మీరు year. చెప్పండి నాతో కూడా, నేను ఇది మొదలుకొని దీవెన నొందబోతున్నాను. That God has showed me many great things that are going to happen to Telangana region. మరి యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా గొప్ప గొప్ప విషయాల గురించి దేవుడు నాకు The చూపించాడు. world will suffer, but the churches of the Lord will grow. లోకమంతా ఎంతో శ్రమ నందుతూ ఉండొచ్చు, కానీ దేవుడి దీవెన మాత్రం సంఘాన్ని అంటుపెట్టుకొని ఉంటుంది. There will be splitting of the churches, God showed me. మరి సంఘాలు విభజించబడుతూ ఉండడం చూస్తున్నాను. But only the church with anointing will flourish. ఏ సంఘం అయితే అభిషేకాన్ని కలిగి ఉంటుందో ఆ సంఘం మాత్రం ఎదుగుతూ ఫలిస్తూ ఉంటుంది. I believe that this is an anointed church. కాబట్టి ఇది ఒక అభిషేకించబడిన సంఘం అని నమ్ముతున్నాను. I believe that the blessing of the Lord is in this place. కనుక దేవుని ఆశీర్వాదం కూడా ఈ స్థలంలో ఉందని నమ్ముచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let's look at in the life of Isaac and Jacob. చూద్దాం ఒకసారి మరి ఇస్సాకు విషయంలో యాకోబు విషయంలో ఏం జరిగిందో. What they went, what the blessing they received. మరి దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించాడు అని. What did Jacob do to steal the blessing? మరి యాకోబు ఏ విధంగా ఆశీర్వాదాలను పొందుకున్నాడు? Why? Because he understood the importance. ఎందుకయ్యానంటే యాకోబుకు తెలుసు ఆశీర్వాదం యొక్క విలువ He ఏంటో. understood the importance of blessing. మరి ఆశీర్వాదం యొక్క విలువ అంటే ఏంటో ఆయనకు తెలుసు. Many people don't realize the importance of blessing. చాలా మందికి ఆశీర్వాదము అంటే దాని విలువ ఏంటో తెలియదు. How many of you know the story of Isaac and Jacob? ఎంతమందికి తెలుసు ఇస్సాకును గురించి మరి యాకోబును గురించి? Hallelujah. హల్లెలూయా. I believe that when Jacob got the blessing, Esau. Yes. ఏశావు. Isaac and Jacob. So I'm going to tell you today about that. Let's look into Proverbs chapter 10 verse 22. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20. Let me take you what is the blessing of the Lord. మరి ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనివ్వండి. The blessing of the Lord makes a person rich. మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. And he adds no sorrow to it. అయితే దేవుడు ఎటువంటి బాధను కూడా దానికి సమకూర్చాడు. Let's look into Hebrews 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 and 9. 8-9 వచనాలు. By faith Abraham when called to go to a place, అబ్రహాము విశ్వాసము ద్వారా దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళ్ళాడు. he would receive that place as his inheritance. ఆ స్థలాన్ని వాగ్దానపు స్థలముగా మరి ఆయన పొందుకుంటున్నాడు. He obeyed and went. ఆయన విధేయత చూపాడు, అక్కడికి వెళ్ళాడు. Even though he did not know where he was going. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియనప్పటికీ కూడా దేవుడి మాట చొప్పున వెళ్ళాడు. By faith he made his home. అబ్రహాము విశ్వాసం ద్వారా తన గృహాన్ని He made కట్టుకున్నాడు. by faith he made his home in the promised land. మరి ఆయన విశ్వాసము ద్వారా వెళ్ళి అక్కడ తన గృహాన్ని కట్టుకున్నాడు. Like a stranger in the foreign land. మరి ఒక అన్య దేశములో ఆయన వాగ్దానాన్ని భూమిని స్వతంత్రించుకున్నాడు. He lived in tents as did Isaac and Jacob, మరి ఆయన గుడారాలలో నివసించాడు. who were their heirs with him of the same promise. మరి ఆ వాగ్దాన పుత్రులుగా అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదానికి వారసులుగా ఈశావు యాకోబు ఉన్నారు. The Lord gave him a promise మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. that I am going to bless you. మరి దేవుడు ఇదిగో మిమ్మల్ని కూడా నేను దీవిస్తానని వారితో వాగ్దానం చేశాడు. For he was looking forward to the city with foundations. మరి ఒక వాగ్దాన పట్టణము గురించిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారు. Whose architect and builder is God. మరి దాని యొక్క నిర్మాణకుడు దేవాది దేవుడే. Hallelujah. హల్లెలూయా. When God blesses you, మరి దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు he will be the architect and he will be the builder. ఆయన మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదములకు నిర్మాణకుడు, కట్టువాడు ఆయననే. Hallelujah. హల్లెలూయా. What gave Abraham the faith? అబ్రహాముకు విశ్వాసం ఏ విధంగా వచ్చింది? To live what was familiar. To live back what was familiar, which was very comfortable for him. మరి ఆయన ఎంతో మంచి స్వగృహాన్ని వదిలేసి ఏ విధంగా విశ్వాసం ద్వారా దేవుడు వాగ్దానాన్ని పట్టుకొని అక్కడ నుండి వచ్చాడు. And something to go into a foreign land. మరి ఏదో తెలియని ప్రదేశానికి వెళ్ళాడు అబ్రహాము. ఎందుకు అలా వెళ్ళాడు? Because the promise of the Lord came upon him. ఎందుకయ్యానంటే దేవుని వాగ్దానము అతనితో ఉన్నది కనుక. And when that word came into his life, మరి ఆ దేవుడి వాక్యం ఆయన మీదకి రాగానే that gave him the faith. ఆయనకు వెంటనే ఆ వాక్యమును బట్టి విశ్వాసం వచ్చేసింది. To go into the land where it is not was conducive. It was an unexpected, uncomfortable place for him. మరి ఏమాత్రము అది అక్కడ చక్కనైన ప్రదేశం కాదు, కానీ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు.
knowing that because Abraham believed in the promise of the Lord. అబ్రహాము దేవుడి వాగ్దానాన్ని నమ్మాడు గనుక విశ్వసించి అక్కడికి వెళ్ళాడు. Knowing even though that if I may not have anything, I may not have resources, I may not have anything with me, నాతో వెళ్ళేటప్పుడు ఏమి కూడా లేవు, అన్ని విడిచిపెట్టి I have left my big home, తండ్రి ఇంటిని విడిచిపెట్టి గొప్ప I have left all my comforts and luxuries. నా యొక్క మరి సౌకర్యాలన్నిటిని విడిచిపెట్టి దేవుడు వాగ్దానాన్ని పట్టుకొని నేను వెళ్తున్నాను అని అనుకున్నాడు అబ్రహాం. Why do you think that Abraham had that faith? మరి ఎందుకు మీరు ఆలోచించండి, అబ్రహాముకు అంత అవసరం ఏంటి? అవన్నీ వదిలిపెట్టి వాక్యాన్ని పట్టుకొని విశ్వాసంతో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? Imagine that you have to leave everything and go to Africa. ఒకసారి ఊహించుకోండి మిమ్మల్ని మీరు, మీకున్న ఇల్లును అన్నిటిని వదిలేసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాల్సి వస్తే వెళ్తారా? Will any one of you go there? వెళ్తారా మీరు ఎవరైనా? Because it is uncomfortable. ఎందుకనంటే మన ఇంట్లో ఉన్న సౌకర్యాలు అక్కడ ఉంటాయో లేదో అని అక్కడ ఎవరం వెళ్ళము. Because that is why we are at that place. అందుకే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం. But Abraham did not believe that. కానీ అబ్రహాం మాత్రము తన స్వగృహాన్ని మాత్రం నమ్ముకోలేదు. Abraham did not believe in his riches. ఆయన యొక్క సౌకర్యాలను ఐశ్వర్యాన్ని నమ్మలేదు, కానీ దేవుడి వాగ్దానాన్ని నమ్మాడు. He believed in the word of the Lord. ఆయన దేవుడి వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మాడు. He believed in the word of the Lord that it will change every circumstances, every situations, every limitations of himself. మరి దేవుడి వాగ్దానము నా జీవితంలో ఏమైనా ఆశీర్వాదాన్ని పుట్టించగలదు అని నమ్మి దాన్ని పట్టుకొని వెళ్ళాడు. He just took the promise of the Lord. ఆ యొక్క వాగ్దానాన్ని మాత్రమే పట్టుకున్నాడు. And he believed that when I step into that land, మరి నేను ఎక్కడ అడుగుపెట్టినప్పటికీ కూడా the blessing of the Lord is on my head. ఆ ఆశీర్వాదము, ఆ వాగ్దానం నాతో ఉంటుంది, దీని దీవెనను పొందుతానని నమ్మాడు ఆయన. It doesn't depend upon the situations of that land. అక్కడ భూమి ఏ విధంగా ఉంది, వాతావరణం ఏ విధంగా ఉంది, దాంతో సంబంధం లేదు. He just went with the flow. ఆ వాగ్దానంతో Just went with the flow. ఆ వాగ్దానంతోనే నడుస్తున్నాడు ఆయన. He believed the Lord will be the one who will supply all his needs. ఆయన దేవాది దేవుడు మాత్రమే నా ప్రతి అవసరత తీర్చగలడని He నమ్ముతున్నాడు. believed that the word of the Lord can change the situations. దేవుడి వాక్యము, వాగ్దానము నా పరిస్థితిని మార్చివేయగలదని ఆయన నమ్ముతున్నాడు. And we have that blessing as well. అదే విధంగా మనం కూడా దీవించబడతాము. I believe that something great is going to happen in your life. కనుక దేవుని నమ్మినట్లయితే, వాగ్దానాన్ని పట్టుకున్నట్లయితే మీ జీవితంలో ఏదో I ఉన్నతమైన believe కార్యం that the transfer of blessing is going to happen in this place. దేవుని ఆశీర్వాదం పరలోకం నుండి మీ మీదకి బదిలీ చేయడం నేను చూస్తున్నాను. How many of you want to receive that blessing of Abraham? ఎంతమంది అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Today is your day, my dear friends. ఈ దినమే మీ దినము. Today is your divine appointment. ఇదే దేవుడు నిర్ణయించిన దినము. The scripture is very clear. వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తుంది. Whatever you touch will prosper. నువ్వు ఏదైతే ముట్టుకుంటావో అది దీవెన నొందుతుంది అని. Because when you have that blessing on your life, ఎందుకంటే అటువంటి దీవెన వాగ్దానం నీ మీద ఉన్నప్పుడు అది నువ్వు ముట్టిందల్లా దీవెన నొందుతుంది. the blessing does not depend on your situations, on the place, or the anything on the person. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, వాతావరణాన్ని బట్టి కాదు, కానీ దేవుడి వాగ్దానాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. The Lord will prosper you abundantly wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ కూడా దేవుడి వాగ్దానాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వారు కూడా దీవించబడతారు. By the time you leave this meeting, మరి ఈ యొక్క కూడిక ముగించబడి వెళ్తూ ఉంటుండగా the roof of the blessing will follow you wherever you go into your home. దేవుని ఆశీర్వాదముల యొక్క నీడ, ఆ గొడుగు వల్ల నిన్ను వెంబడించడం నేను చూస్తున్నాను. When the blessing of the Lord is upon your life, దేవుని ఆశీర్వాదం మన జీవితం మీద ఉన్నప్పుడు, even though the situation is not very conducive, ఒక పరిస్థితులు అసలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, it is a dead end, ఇక సమాప్తం అయిపోయింది, ఏమీ లేదనుకున్నప్పుడు, there also God will move. అక్కడ కూడా దేవుడు మార్గాన్ని మరి సరళం చేసి నిన్ను దీవించగలడు. It doesn't matter what the world is going through. లోకం వైపు చూడొద్దు, ఆ పరిస్థితులు వేరు, మీరు వేరు. In 2025, మరి 2025వ సంవత్సరంలో the world will suffer a lot. మరి లోకం అయితే ఇంకా ఎంతో శ్రమల గుండా వెళ్తూ ఉంటుంది. You will see different kind of pestilences will keep coming. మరి భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. Coronavirus will be just a trailer of what you saw. కరోనా వైరస్ అనేది అది చిన్నది మాత్రమే, ఇంకా పెద్దవి రాబోతున్నాయి. Because when God is going to come back, మరి యేసయ్య రెండవ రాకడ సమీపంగా ఉంది. మనం చివరి దినాల్లో ఉన్నాము. We can't be complacent. కనుక మనం ఏదో ఇట్లా
నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. We need to operate in that law of faith. మరి మనం విశ్వాసాన్ని కాపాడుకుంటూ దాన్ని పట్టుకొని నడుస్తూ ఉండాలి. Don't believe that your land, the rents that you get are your blessing and source. ఓ ఏదో నాకు కొంచెం ఇల్లు ఉంది, కొంచెం డబ్బు ఉంది అని దాని మీదనే ఆధారపడకండి. Monthly I'm getting some money and my salary is coming, I can live happily and die. నెల ఏదో వస్తుంది, నేను పని చేస్తున్నాను, వాటి ద్వారా జీవించి నేను చనిపోతానని అనుకోకూడదు. This is not what the God's blessings is. అది మాత్రమే కాదండి దేవుడు కోరుకునేది. God's blessing is abundance. మరి ఇంకా సమృద్ధిలోనికి మనం నడవాలి, నడిపించబడాలి. Overflow. మరి ఇంకా సమృద్ధి పొంగి పొరలాలి. God doesn't just want you to be blessed, but you be a blessing to everybody. దేవుడు నిన్ను దీవించి నీ ద్వారా అనేకుల్ని రక్షణలోనికి తీసుకొని రావాలి, God దీవించాలనుకుంటున్నాడు. told me to bless each one of you మరి దేవుడు నాకు చెప్పాడు ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు దీవించాలి అని. in every area of your life. మరి మీ జీవితంలో ప్రతి పరిస్థితిని నువ్వు దీవెన అందుకోవాలి. And God told me to tell you all people, మరి మీ గురించి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. don't make your property, don't make your home as a source, but make him your source. కేవలం నీ ఇల్లు, ఆస్తి, అంతస్తులు దాని మీద మాత్రమే దృష్టి ఉంచుడు కాదు, కానీ దేవుడే నా ఆధారం, ఆయన వల్ల నేను ఆశీర్వదించబడతానని ఆయన వైపు చూడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you have that blessing in your life, మరి ఆశీర్వాదము నీ జీవితంలో ఉన్నప్పుడు God will bring different situation and different people to bless you. మరి అనేకమైన పరిస్థితుల గుండా దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, అనేకమైన వ్యక్తులను కూడా నడిపిస్తూ. The blessings will come from the north, the south and many different places. ఓ కుడి ఎడమ నుండి మరి తూర్పు దక్షిణం నుండి కూడా అనేక విధాలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. Imagine if God can send a raven మరి with దేవుడు a packet of cash at your doorstep. మరి దేవుడు ఒక ఏలియాకు కాకి ద్వారా ఆహారం తీసుకొచ్చినట్లయితే God can do the same raven to use bring cash for you. అదే మరి భోజనం గాని ఏదైనా దీవెన దేవుడు నీకు ఏ పరిస్థితిలో అయినా తీసుకొని You may రాగలడు. say that brother this is not practical. కానీ ఇది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగదులేండి అని అనుకోవచ్చు. The reason that you're believing like that, నువ్వు ఎందుకు అలా నమ్ముతున్నావు అంటే because you're governed by the laws of the earth. ఎందుకంటే భూ సంబంధమైన వాటిని అందే మీరు నమ్ముతున్నారు, వాటి But by your governed by the law of faith of heaven. కానీ పరలోకం యొక్క నియమావళిని నువ్వు చూసినప్పుడు నమ్మినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Let's just go into the story of Abraham and Lot. ఒకసారి చూద్దామండి, అబ్రహామును మరి లోతును పరీక్షిస్తాము. Abraham was the one with the blessing. అబ్రహాము దీవెన నొందిన వ్యక్తి. Was Lot with the blessing? మరి లోతుకు ఆశీర్వాదం ఉందా? Hallelujah. హల్లెలూయా. How many believe that Abraham was blessed? ఎంతమందికి తెలుసు అబ్రహాము దీవించబడ్డాడు అని? But Lot knew because of the association of Abraham he will be blessed. కానీ లోతుకు ఒక విషయం తెలుసు, అబ్రహాముతో కూడా ఉంటే నేను కూడా దీవించబడతాను అన్న విషయం లోతుకు అర్థమైంది. Lot chose to associate himself with Abraham. లోతు అనుకుంటున్నాడు అబ్రహాంతోనే ఉంటే బాగుంటుందని. He got that association of the blessing. మరి ఆయనకు ఒక విషయం తెలుసు, సహవాసంలో ఉన్న ఆశీర్వాదం. Blessing out of that association. మరి ఆ సహవాసంలో ఉండే ఆశీర్వాదం గురించి లోతుకు తెలుసు. That is why it is very important with whom you are associating yourself. కనుకనే ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనది. Which church you are going to? ఏ సంఘానికి వెళ్తున్నావు? Who is your pastor? మరి ఎటువంటి నువ్వు సేవకుడితో ఉంటున్నావు? Who is your spiritual father? మరి ఎటువంటి వారు నీ యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నారు? Who is your spiritual mother? మరి ఎటువంటి వారు నీకు ఆత్మీయ తల్లిగా ఉన్నారు? I am associated to this church. మరి నేనైతే ఇటువంటి మంచి సహవాసంతో ఉండడం నాకు ఇష్టం. I am associated to Pastor Jeevaratnam garu. జీవరత్నం గారితో ఉంటే నాకు ఆశీర్వాదం వస్తుందని నాకు అర్థమైంది. I am associated with Apostle Shadrach garu. అపోస్తల్ షద్రక్ అయ్య గారితో కూడా ఉండడం నాకు My ఆశీర్వాదం. father was associated with Shadrach garu. మా తండ్రి గారు పరమనస్ గారు కూడా ఈ సంఘస్థులతో And you very well know what the association brought forth. కనుకనే సహవాసం అంటే ఏంటో మీకు తెలుసు. How many of you know that there was a great crusade in this place? మరి ఇక్కడ గొప్ప గొప్ప బహిరంగ సభలు మా తండ్రి గారి ద్వారా జరిగించబడ్డాయని మీకు తెలుసా? That is the blessing of association. చూడండి, అట్లా సహవాసం అంటే అందరం కలిసి సమిష్టిగా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. I am a very intelligent man నేను చాలా జ్ఞానవంతుణ్ణి. because I don't depend upon myself. ఎందుకనంటే నా మీద నేను ఆధారపడను. I believe in the blessing of the Lord. నేను దేవుడి మీదనే ఆధారపడతాను. I looked up to God.
దేవుడి వైపే చూస్తాను. I don't look up to man. నేను మానవుడి వైపు చూడను. Because man changes his behavior according to the seasons. మానవుడు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మారుతూ ఉండొచ్చు. Because man will see the appearance and his financial abilities. మానవుడు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. When you have money, everybody will praise you. కొన్నిసార్లు డబ్బు ఉన్నప్పుడు అందరూ నిన్ను గొప్పగా చూస్తారు. When you lost that money, nobody will come near you. అవి కోల్పోయిన తర్వాత ఎవరు నిన్ను పట్టించుకోరు. But God is not like that, my dear కానీ friends. దేవుడు అటువంటి వాడు కాదు. God loves you all equally. దేవుడు నీ అంతరంగాన్ని చూసి God ప్రేమించేవాడు. doesn't love you based on your financial situation. నీ బయట ఉన్న నీ ఆర్థిక వనరులను బట్టి కాదు కానీ God loves as you are. నువ్వు ఏ విధంగా ఉన్నావో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. You may be a very sinful person, నీవు చాలా సాధారణమైన వ్యక్తివని నీవు అనుకుంటూ ఉండొచ్చు. but God looks as you as that you are a very blessed man. కానీ క్రీస్తు యేసు యందు నువ్వు దీవించబడ్డ వ్యక్తివి అని దేవుడు చూస్తున్నాడు. That is the association of blessing, my dear friends. సహవాసంలో ఉండే ఆశీర్వాదం అంటే అదండి. I request everyone to be associated to this church. మిమ్మల్ని అందరినీ మరలా కోరుకుంటున్నాను, ఇటువంటి సహవాసంలో సంఘంలో మీరు ఉండడం ఆశీర్వాదం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So here when you look at Abraham and Lot, అబ్రహామును లోతును మీరు చూసినప్పుడు Lot was a very foolish person. లోతు కొన్ని తెలివి తక్కువ పనులు కూడా చేశాడు. There was quarrel between Lot's servants మరి ఇక్కడ లోతుకు తన పనివారికి and Abraham's servants. అబ్రహాముకు తన పనివారికి, If I was at Lot's place, నేనే ఒకవేళ లోతు స్థలంలో ఉన్నట్లయితే I would have fired at my servants. మరి నా యొక్క పనివారితోని నేను వారిని హెచ్చరించేవాడిని. I would have told them to get out of here. ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు ఎందుకు గొడవలు పెడుతున్నారని నేను వారిని తరిమివేసేవాడిని. Because I know where there is blessing. ఎందుకంటే నాకు తెలుసు అబ్రహాంతో కలిసి ఉంటేనే ఆశీర్వాదం. The confidence that Abraham had on this blessing, అబ్రహాముకి ఎంతో ధైర్యం ఉంది దేవుని దీవెనను బట్టి, వాగ్దానాన్ని బట్టి. God put him back in what God has put in Abraham's life. దేవుడు అబ్రహాము యందు ఎటువంటి వాగ్దానం ఉంచాడో అది అబ్రహాముకు బాగా తెలుసు. He stood with Lot. He stood with Lot and said, ఆయన లోతుతో ఈ విధంగా అంటున్నాడు, let's not quarrel among ourselves. ఎందుకు మనము గొడవ Let పెట్టుకోవడం, us not split ourselves. మనం గొడవ పెట్టి విడిపోవడం బాగులేదంటున్నాడు. I'm not going to fight with you, Lot. నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదని. I have no interest in fighting with you. నాకు నీతో గొడవ పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. He said, choose whatever you want. నీకు ఏం కావాలో అది నువ్వు కోరుకో, తీసుకో, వెళ్ళిపో అంటున్నాడు. Choose whichever place you want. నీకు ఏ స్థలం కావాలో లోతుతో చెప్తున్నాడు, నీవే తీసుకో, నీకు నచ్చినట్టు చేయ అంటున్నాడు. Whatever you have left over, I will take it. నీకు ఏం కావాలో తీసుకో, ఎందుకు గొడవ, ఎందుకు, మిగిలింది నేను తీసుకుంటాను అని అబ్రహాం అంటున్నాడు. When the blessing of the Lord is upon you, అయితే ఆ దేవుని దీవెన ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు, even your leftovers are great blessing than the one who people have. నీ జీవితంలో అందరు తీసుకొని పోయారు, మిగతాయి కొన్నే అనుకోవచ్చు, అవి కూడా చాలా దీవెనను అందుతాయి. Then Lot sees Sodom and Gomorrah. అయితే లోతు ఏం చూస్తున్నాడంటే సొదొమ గొమొర్రాని చూస్తున్నాడు. He goes on to select which place. అక్కడికి వెళ్ళి ఒక మంచి వాటినన్నిటిని నేను వాటిని కావాలి అని కోరుకుంటున్నాడు. You know what Lot chose? అయితే లోతు ఏం కోరుకున్నాడు తెలుసా? Because he saw everything was green and everything was nice from far. అంతా చక్కటి ఫలభరితమైన ప్రదేశాలను చూసి వాటిని ఇష్టపడ్డాడు, కోరుకుంటున్నాడు. And he decided to go after that place. ఆ స్థలాన్ని నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. What did Abraham do? అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? What did Abraham got? అబ్రహాం ఏం పొందుకున్నాడో మీకు తెలుసా? A barren desert. అంతా గచ్చ పొదలు, Everything is desert, miles everything is desert. ఎడారి వంటి ప్రదేశాన్ని మిగిలి ఉంది, అది మాత్రమే ఆయనకి ఇవ్వబడ్డది. But Abraham was not even worried 1%. కానీ అబ్రహాము కొంచెం కూడా చింతించలేదు. You take everything you want. నీకు నచ్చింది నువ్వు తీసుకో అంటున్నాడు You లోతుతో. take every riches of this world. నువ్వు కావాల్సిందంతా నువ్వే తీసుకో, Everything you take off. తీసుకో నువ్వు కావాల్సింది. But I have a blessing of the Lord on my life. అయితే ఈ ప్రదేశం యందు, భూమి యందు కాదు కానీ దేవుని ఆశీర్వాదం నాలో, నా మీద ఉన్నది. Abraham was overconfident with the blessing of the Lord. అటువంటి నమ్మకము, వాగ్దానము దేవుడికి, అబ్రహాముకు దేవుడి యందు ఉంది. Because what he had inside, ఎందుకంటే and what it was inside him and what it built in him, నా లోపల ఏముందో నాకు తెలుసు, ఆ వాగ్దానం ఏంటో నాకు తెలుసు అని Abraham decided to take that place. అయితే ఏది మిగిలిందో నాకు అనుగ్రహించబడదో అదే నేను తీసుకుంటాను. And
and take that place that which Lord has given him. అయితే దేవుడు ఇచ్చిందే నాకు చాలు, దాంట్లోనే దీవెన ఉంది He అనుకుంటున్నాడు. believed that Lord is going to build that place. దేవుడు ఇచ్చిందే అదే గొప్పది, దాన్నే దేవుడు దీవిస్తాడని అబ్రహాముకు తెలుసు. He did not believe that Lot has stolen something, his blessing. ఓ నా వద్ద నుండి ఏదో దొంగిలించబడ్డది అదే గొప్పది అని అబ్రహాం అనుకోవట్లేదు. You may think that my brother has stolen my properties from నువ్వు me. అనుకుంటూ ఉండొచ్చు, నా అన్న తమ్ముడు ఏదో నా దగ్గర నుండి దొంగిలించాడు, నా He ఆస్తి took పోయింది. my property, he took this property. ఓ నా ఆస్తిలో ఇంత కొట్టేసిండు, నా పని అయిపోయింది, వాడు దొంగిలించాడు అనుకోవచ్చు. But the blessing of the Lord was on Abraham. కానీ దేవుడు అబ్రహాముతో ఉన్నట్టుగా నీతో ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావు. And he was a blessing. నీవే ఒక దీవెన అనేకులకి. The same Lord of Abraham is here today, my dear అదే friends. అబ్రహాము యొక్క దేవుడు, ఆయనను దీవించిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. Who wants something that is built by people? మరి Who wants something that is built by people? మనుషులు మాత్రమే కట్టేది ఇచ్చేది ఎవరికి కావాలండి? We want something that is built by the Lord. దేవాది దేవుడు నిర్మించేది కట్టేది ఆ దీవెన మనకు కావాలి. Hallelujah. హల్లెలూయా. If you go forward to the story of Abraham, ముందుకు వెళ్ళినట్లయితే అబ్రహాం జీవితంలో now comes a situation మరి ఇక్కడ కొన్ని పరిస్థితులు వచ్చాయి. between Abraham and Isaac. అబ్రహాముకు మరి ఇస్సాకుకు. Abraham was promised that he would be the father of many nations. అబ్రహాముకు మరి అనేక జనములకు తండ్రిగా ఉండే ఆశీర్వాదము వాగ్దానం ఉంది. That was his blessing. మరి అది అతనికి ఆశీర్వాదము. Then God gives Abraham a son. మరి అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, ఇస్సాకును. His name is Isaac, and in his old age he finally got a son. మరి చివరి దినాల్లో ముసలితనంలో కూడా దేవుడు వాగ్దానం నెరవేర్చి After waiting for so many years, God has blessed with him a son. ఎన్నో సంవత్సరాలు వాగ్దానాన్ని పట్టుకొని ఎదురు చూసిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. God tested Abraham with his faith. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. The one who gave him all the blessings of the world. మరి ఎన్నో దీవెనలు నేను నీకు ఇచ్చాను కదా అబ్రహాము, Who gave him everything. అనేక ఆశీర్వాదాలను ఇచ్చాను. And he wanted to test Abraham. అయితే ఇప్పుడు అబ్రహామును పరీక్షించాలని దేవుడు అనుకుంటున్నాడు. He said, what Abraham is going to do? అయితే దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు, అబ్రహాం ఏం చేస్తాడు ఈ దీవెనలన్నీ పొందుకోనే. What faith will he believe in? మరి ఎటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ప్రదర్శిస్తాడు అని అబ్రహామును దేవుడు The పరీక్షిస్తాడు. law of earth or the law of heaven? మరి భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతాడా, పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతాడా అని. So Abraham, he knew that there was a blessing on his life. అబ్రహాము తనలో ఆశీర్వాదం ఉంది, ఆయనకు తెలుసు. He knew about the seed that God has placed in his life. మరి ఎటువంటి విత్తనం అతనిలో ఉందో అతనికి తెలుసు. So God tested Abraham. అయితే దేవుడు అబ్రహామును పరీక్షించడం God మొదలుపెట్టాడు. said to Abraham, God said to Abraham, take your one and only son Isaac. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. Abraham did not just have one son. అబ్రహాంకి కేవలం ఒక కుమారుడే కాదు కానీ He had a little Ishmael, ఇంకొక చిన్న ఇష్మాయిల్ కూడా ఉన్నాడు. a little flesh baby. ఒక చిన్న శరీరానుసారమైన పుత్రుడు ఉన్నాడు. It was born out of sin. మరి చెప్పాలంటే శరీరానుసారంగా పుట్టిన వ్యక్తి. Amen. A lot of believers end up doing something out of hurry or to achieve something very quickly. అనేక మంది దేవుడి వైపు చూడకుండా మరి వాగ్దానాన్ని పట్టుకోకుండా శరీరములో ఏదో చేసేసి పొందుకోవాలనుకుంటూ ఉంటారు. They want to achieve success very fast and find finances very fast. శరీరానుసారంగా ఏదో తొందరగా ఎదగాలి అనుకుంటూ ఉంటారు. And end up doing some mistakes. కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు శరీరంలో. End up marrying an unbeliever. కొన్నిసార్లు ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. Which is not according to the will of God. మరి దేవుని చిత్తం కానే కాదు, మరి విగ్రహారాధికులను పెళ్లి చేసుకుంటూ Being associated with demonic people. మరి ఆ యొక్క మంత్రతంత్రాల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్తూ ఆశీర్వాదాల కోసం వెళ్తూ ఉంటారు. Because they are not believing with faith. ఎందుకంటే వారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచట్లేరు. Because they are doing the things in the flesh. వారు ఇవన్నీ కూడా శరీరానుసారంగా చేస్తున్నారు. When you do certain things, such kind of things produce, and if you see Abraham, he committed sin and Ishmael was born. చూడండి, ఇక్కడ అబ్రహాం శరీరానుసారంగా తప్పు చేయడం వల్లే కదా ఇష్మాయిల్ పుట్టాడు. Anything you do in flesh brings back sin. శరీరానుసారంగా దేవుడి వైపు చూడకుండా ఏదైనా చేసినట్లయితే అది పాపం అవుతుంటుంది, అది తిరిగి నిన్నే మరి నాశనం చేస్తూ ఉంటుంది. Don't ask God to bless you when you are doing a sin. మరి నువ్వు పాపం చేస్తూ కూడా ఏదో దేవా నన్ను దీవించు ఈ శరీరంలో అని కోరుకోకూడదు. Let's just look at Genesis chapter 22. చూడండి, ఒక మాట చూపిస్తా. ఆదికాండము Let's go into verses 17 and 18. 17-18 వచనాలు. 22వ అధ్యాయం 17-18 It వచనాలు. says, I will surely bless you.
దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను నిశ్చయముగా దీవించెదను, and makes your descendant as numerous as the stars in the sky. మరి నీ సంతానమును ఇదిగో ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా నేను చేస్తానని దేవుడు As అంటున్నాడు. the sand on the seashore. మరి ఇసుక రేణువుల వల్ల నేను దీవిస్తానంటున్నాడు. Your descendants will take possession of the cities of their enemies. ఓ నీ పిల్లలు కూడా అనేక పట్టణములను మరి స్వతంత్రించుకుందరు అని And అంటున్నాడు. through your offspring all nations in earth will be blessed. మరి నీ యొక్క సంతానము ద్వారా భూమి అంతా కూడా దీవించబడుతుందని అంటున్నాడు. Because you have obeyed me. ఎందుకయ్యాననగా నీవు Because you have obeyed me. ఎందుకయ్యాననగా నీవు నా యందు విశ్వాసం ఉంచి విధేయుడిగా ఉన్నావు గనుక. Abraham overcame the test. అబ్రహాం ఇక్కడ విధేయుడిగా ఉన్నాడు, పరీక్షలో గెలిచాడు. And he saw a blessing of the Lord. మరి ఆయన కనుకనే ఆశీర్వాదాన్ని చూశాడు. Hallelujah. హల్లెలూయా. And till now that blessing stays. మరి ఈ రోజు వరకు కూడా ఆ ఆశీర్వాదం అలాగే ఉందండి. From years, thousands of years, that blessing is still వందల there. వేల సంవత్సరాల అబ్రహాం దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ ఆశీర్వాదం We అలాగే. are still called the seed of the Abraham. ఇంకా అబ్రహాము యొక్క ఆ బీజము మనలో ఉంది. That is the power of the promise of the Lord. దేవుని యొక్క వాగ్దానం అంత గొప్పది, శక్తివంతమైనది. Abraham was not only prosperous. అబ్రహాము కేవలము ఐశ్వర్యవంతుడే కాదు కానీ Abraham was also very prosperous. Abraham lives, he was having a long life. మరి అబ్రహాము చాలా దీర్ఘాయుష్మంతుడు గలవాడు. Also he was a righteous man. మరి అతను ఒక నీతిమంతుడు కూడా. Still people give him an example as a man who had faith. ఇంకా మనం అందరం సంఘాల్లో అబ్రహామును గురించి ఒక విశ్వాసులకు తండ్రి అని మాట్లాడుకుంటూ So he was blessed in all three areas of his life. అన్ని విషయాల్లో ఆత్మీయముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరముగా అబ్రహాం అన్ని విషయాల్లో Hallelujah. దీవించబడ్డాడు. How many of you want to be blessed in all three areas of your life? అన్ని విషయాల్లో కూడా దీవెన అందుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Jesus wants all of you to be blessed. మరి యేసు అందరూ అన్ని విషయాల్లో దీవెన అందుకోవాలని కోరుకుంటున్నాడు. All this is the result of the blessing which comes. All this is the result of the blessing which comes on you first. మరి ఇదంతా కూడా దేవుడి వాగ్దానాన్ని పట్టుకొనడం వలన మనకు వచ్చే ప్రతిఫలము, ఆశీర్వాదము. Jesus is our blessing. యేసును కలిగి ఉండడమే ఆశీర్వాదం. Jesus is our blessing. యేసును కలిగి ఉండడమే ఆశీర్వాదం. Jesus is our source. యేసు మాత్రమే మన ఆధారం. Jesus is everything in our life. యేసుక్రీస్తు మాత్రమే సమస్తము మన జీవితం. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Today something very good is going to happen in your life. మరి ఈ రోజు ఏదో ఒక నూతనమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? I believe that the blessing of the Abraham is going to come upon your life. అబ్రహాము ఆశీర్వాద వచనం అక్షరాల మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. God has given me a prophetic word for this church. దేవుడు ఈ అబ్రహాం ఆశీర్వాదం గురించిన ప్రవచన వాక్యం మీకు ఇచ్చాడు. And God also gave a prophetic word when we were preaching in Armour. మరి ఆర్మూర్లో కూడా నేను వాక్యం ప్రకటిస్తుంటున్న ఒక ప్రవచనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. God is going to touch each one of you. మరి ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ముట్టబోతున్నాడు. Every dry situation is going to come back to life. ప్రతి ఎండిన స్థితిలో కూడా అబ్రహాం వలె నువ్వు దీవించబడబోతున్నావు. Everything is going to change in your life. మన జీవితంలో పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేయగలడు. I am going to pray for you that the blessing of the Lord will come upon you. మరి నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థిస్తాను. అబ్రహాము The anointing of the Lord is going to come upon you. అభిషేకం మీ మీదకి వచ్చేలాగున. And when you leave this place, your life will not be the same anymore. మరి ఇక్కడ నుండి మీరు వెళ్తూ ఉంటుండగా మీ జీవితం ఎంతో మారినట్లుగా మీరు చూస్తూ Let us just all rise up to our feet. అందరం ఒకసారి Let us నిలబడదాం. look to worship. Let us look to the Lord and worship Him. మరి ఒకసారి యేసు వైపు చూస్తాము, ఆయన నందు దృష్టి ఉంచుదాము, ఆరాధిస్తాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Just lift up your hands. You are in the presence of the Lord. Hallelujah. Thank you, Jesus. Just lift up your hands. Don't be distracted. Just be distracted. The presence of the Lord is going to come in your life. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. స్తుతులకు యోగ్యుడా, స్తుతి చెల్లించెదా.
మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా. Hallelujah. We praise you, Lord. We glorify your name. We adore you, we worship you, Lord. ప్రభువా, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నామయ్యా. We believe in you, Lord. ఆయన మీ యందు నమ్మిక You ఉంచుచున్నాము. are our source, Lord. ఓ నీవే ప్రభువా, మా You are ఆధారం. our miracle worker. నీవే అద్భుతాలు జరిగించువాడు. You are the one who does everything. నీవే సమస్తము చేయువాడు. We invite your presence in this place now. నీ సన్నిధికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. We invite your presence right now. నీ సన్నిధిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. We invite your Holy Ghost presence right now in this place. పరిశుద్ధాత్ముడా, మా యుద్ధకు రండి. Glory, hallelujah. హల్లెలూయా. Oh Jesus, thank you for your presence, Lord. ప్రభువా, మీకు వందనాలయ్యా. Touch each one of them, Lord. నాయనా, మీకు వందనాలు. Fill them with your power, Lord. దీవించండి అయ్యా. I see the fire of the Lord is coming on this place. మరి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చేలాగా ప్రార్థిస్తున్నాను. Fire of the Lord is coming on this place in the name of Jesus. మరి పరిశుద్ధాత్మ touch in the name of Jesus. Receive the holy fire. Receive the Holy Ghost. Receive the anointing. పొందుకుందాము పరిశుద్ధాత్మ అభిషేకం. Touch each one of them, Lord. తాకండి ప్రతి ఒక్కొక్కరు. Touch each one of them, Lord. తాకండి అయ్యా. Touch in the name of Jesus. తాకండి, దర్శించండి. Receive the power. పొందుకోండి. Open your mouths and praise the Lord. నోరు తెరిచి ప్రార్థిస్తాము. Whoever wants to pray in the tongues can pray in the tongues. మరి భాషల్లో మాట్లాడతాము. Open your mouth. This is your moment. This is your time. Don't let this moment go away. Hallelujah, 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 hallelujah. Oh Jesus, touch each one of them, Lord. Let your fire fill this place, Lord. Touch each one of them, Lord. Oh Jesus. Oh Jesus, I see the presence of the Lord here. He is touching each one of your bodies. ప్రభువా, నీ సన్నిధి నాయన వీరిని దర్శించడం నేను చూస్తున్నాను. God is touching your bones. ఓ మీ ఎముకలను దేవుడు దర్శిస్తున్నాడు. The blessing of the Lord is coming on your life. దేవుని ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం. I see God is going to bless many people with a new home. ఓ అనేకులకు స్వగృహాలు దేవుడు ఇచ్చును గాక. In the next few days, God is showing me that some of the people here will have a new home. ఓ అనేక అంటే రానున్న దినాల్లో నూతనమైన గృహాలు దేవుడు God is showing me that many people are going to get married in the next 5-6 months. మరి 5-6 నెలల్లో అనేకులకు దేవుడు వివాహాలు జరిగించబోతున్నాడు. Jesus, thank you Jesus, thank you Lord. ఆమేన్. Many are going to get government jobs. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చును గాక. And I see them standing here and testifying it. మరి వారందరూ ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్పాలని ప్రార్థిస్తున్నాను. Hallelujah. Who if you believe shout hallelujah. నమ్మినట్లయితే దేవుని Oh మహిమపరుస్తాం. glory, hallelujah. Glory, touch them Lord Father. Hallelujah. Oh Jesus, thank you Lord. Thank you for your wonderful presence, Lord. We bless this church, Lord. ప్రభువా, సంఘాన్ని దీవించండి. Let many people come into this place and be blessed with whatever they have to share here, నాయన Lord. అనేకులు క్రొత్త వారు కూడా ఇక్కడికి వచ్చును గాక, దీవించబడి Let సాక్ష్యాలు this చెప్పుదురు. place be a presence of God church, a powerful anointed church. నాయన ఒక మంచి గొప్ప శక్తివంతమైన సంఘముగా ఇది ఉన్నందుకు మీకు We వందనాలు. pray for the pastors and leaders of this church, నాయన సంఘ సభ్యుల కొరకు మరి సేవకుల కొరకు మేము that they ప్రార్థిస్తున్నాం. will impact this nation. నాయన వారి దేశానికే దీవెనకరంగా There will be a మార్చబడుతుంది. blessing to each one of you. నాయన అందరికీ దీవెన వందుదురు గాక వారు. Let there be no more souls coming into the kingdom of Lord from this area.
ఆయన అనేకులు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చేదరుగాక. I see many more new churches coming into this town in the name of Jesus. నాయన వీరి ద్వారా అనేకమైన నూతనమైన సంఘాలు కూడా స్థాపించబడును గాక. Thank you Jesus. Hallelujah. హల్లెలూయా. Just lift up your hand. I'm going to pray a healing prayer for you today. ఒకసారి చేతులు ఎత్తుదామండి, చిన్న స్వస్థత ప్రార్థన చేస్తాను. Father, in the name of Jesus, ప్రభువా మీకు వందనాలు యేసు. I pray for each and every false demonic spirit in this place. ఆయన దుష్ట శక్తుల గురించి నేను ప్రార్థన చేస్తాను. I command and rebuke every power of infirmity to go out from this place. ప్రతి దుష్ట ప్రభావం విడిచిపెట్టి వెళ్ళును. Every witchcraft spirits be dead in the name of Jesus. ప్రతి చేతబడి శక్తులు కూడా బంధించబడును గాక. We bind and break every powers of darkness. మరి దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాం. Every depression spirits. మరి మానసిక బాధ నుండి I pray for joy to strike them in the name of Jesus. మరి దేవుని యొక్క సంతోషం వీరిలోనికి వచ్చేలాగా ప్రార్థిస్తాను. I pray for many broken hearted people. మరి విరిగి నలిగిన వారిని ఆదరించే దేవుడు. Give them new heart, my Lord. నూతనమైన హృదయం దయచేయండి. Touch each and every one of them. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించున్నందుకు From the top of the head to the soles of our feet. తల మొదలుకొని అరికాలు వరకు We pray, Jesus, that you will touch them right now. యేసు నామమున దీవించబడుదురు. Right now. ఇప్పుడే I see the anointing is on you people. ఇదిగో అభిషేకము దయచేస్తున్నందుకు వందనాలు. Some people are getting healed with the neck pains. ఇదిగో అనేకులు మరి మెడ నొప్పి నుండి స్వస్థత Check పొందుకుంటున్నారు. your bodies. మరి పరీక్షించుకోండి. Some people are getting healed in their knees. మరి మోకాళ్ళ నొప్పులు దేవుడు స్వస్థపరుస్తున్నారు. Some people who are watching live, some people are also getting healed. మరి లైవ్ ద్వారా టెలికాస్ట్ ద్వారా చూస్తున్న వారిలోని కూడా స్వస్థత వెల్లును. Just check your bodies in the name of Jesus. మీ యొక్క శరీరాన్ని గమనించుకోండి. Hallelujah. హల్లెలూయా. In the name of Jesus. యేసు నామమున I believe it నేను నమ్ముచున్నాము. and I call it done. ఇవన్నీ జరుగును గాక. If God has healed you, my dear friends, ఒకవేళ మీలో ఎవరైనా బాగు చేసినట్లయితే దేవుడు, please share your testimony. మీరు మీ సాక్ష్యాలు చెప్పండి. I request everybody, whatever the things that have been said in the word, మరి దేవుడి వాక్యములో ఏదైతే ప్రకటించబడ్డదో just claim that word promise and go into your ఆ life. వాగ్దానాలన్నీ కూడా దయచేసి స్వతంత్రించుకొని ఇక్కడ నుండి వెళ్ళండి. In the name of Jesus, యేసు నామమున ask this prayer. ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. Thank you, Jesus. Thank you for this opportunity.